ఏడాది ఇది 4గోసారి. పగబట్టినట్టు గురిపెట్టినట్టు పంటలు చేతికొచ్చేవేళ గాలి నీరు ఏకమై ఆవాసాలు పంట పొలాలు అని చూడకుండా భూమి ఆకాశాన్ని కలిపేస్తూ తుఫాన్ విరుచుకుపడింది. 24 గంటల్లో నూరేళ్ల జీవితానికి నూకలు చెల్లించింది. ఫెంగల్ కరాళ నృత్యాన్ని చేసిన గాయాలను చూద్దాం. తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాను వణికించిన ఫెంగల్ తుఫాన్ తీరాన్ని దాటింది. పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరాన్ని దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో చెన్నైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తమిళనాడులో లోతట్టు ప్రాంతాలు రోడ్లు జలమలమయ్యాయి. పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, కళ్ళకురిచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు, వేలూరు, రాణిపేట తదితర జిల్లాల్లో భారీ వర్షం పడుతున్నాయి. చెన్నై నగరం శివార్లోని అనేక లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై వరద నీరు పోటెత్తింది. అనేక ప్రాంతాల్లో జనం తమ వాహనాలను రక్షించుకునేందుకు సమీపంలోని ఫ్లైఓవర్పై పార్క్ చేశారు. నగరంలో వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. సముద్ర తీర మార్గాల బీచ్లను మూసివేశారు. పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఎలక్ట్రిక్ రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఎయిర్పోర్ట్ రన్వేపైకి భారీ వరద నీరు చేరింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడి నుంచి గన్నవరం వచ్చి వెళ్లాల్సిన 2 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తిరుపతి, షిరిడి విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. చెన్నై, షిరిడి, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా తిరుపతి విమానాశ్రయంలోని రన్వేపై నీళ్లు చేరడంతో 7 విమాన సర్వీసులు రద్దయ్యాయి. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు తిరుపతి జిల్లా అంతా తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోని వర్షాల తీవ్రతకు అనేక ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. కోస్తా జిల్లాల అంతటా వర్షాలు పడుతూ ఉండటంతో కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి పనికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరిగింది. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు దొరకని భక్తులు షెడ్ల కింద వర్షానికి, చలికి వణికిపోతున్నారు. వ్యాపార సంస్థలో ఉదయం నుంచి మూతపడ్డాయి. తిరుమల శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే మార్గంతో పాటు ఆకాశగంగా, పాప వినాశనం మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. విశాఖ సముద్ర తీరం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా మారింది. 3 అడుగుల కంటే ఎత్తుగా కెరటాలు ఎగిసిపడుతున్నాయి. విశాఖలోని YMCA నుంచి విక్టరీ ఎడ్సీ వరకు గల తీరం భారీగా కోతకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లాల్లో జల్లులు పడుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో జల్లులు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడ్డాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతలు కోసి పన్నాలపై ఉన్న ధాన్యం తడిసిపోయింది. హంసలదేవి వద్ద సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. పల్నాడు జిల్లాలో అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో విడతల వారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు 3 ఎకరాలకు పైగా వరి పంట నేలకొరిగింది.